డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ అమ్మా? పాలు కొంటే దాని మీద ఉన్న కవర్ ఫ్రీ. కవర్ ఫ్రీయా? ఇంకా ఏమైనా డిస్కౌంట్ ఉందా? నీ అమ్మ నేను ఇంటికి వస్తా అమ్మా. సరా ఇంకా ఏమైనా డిస్కౌంట్ ఉందా? మీ ఇంటికి వచ్చి ఈ పాలతో నేను కాఫీ చేసేస్తా అమ్మా. అక్క ఇంకేం లేవా డిస్కౌంట్లు? నీకు కాఫీ చేసి ఇచ్చి ఒక కప్పు నేను తాగి దానికి ఒక 10 రూపాయలు ఇచ్చేస్తాలేమ్మా. ఈ డిస్కౌంట్ ఏదో బాగుంది, పాలకు 10 రూపాయలు వస్తాయి, కష్టం మిగిలిపోయే. నాకు కాఫీ వస్తుంది, భలే ఉంది డిస్కౌంట్. అక్క నాకు ఈ డిస్కౌంట్ నచ్చింది, రా వెళ్దాం. డిస్కౌంట్లు అంటే అట్లా మజాక్ చేసిన. మజాకా చూడక్క, డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఇచ్చి ఇప్పుడు రానంటుంది. నువ్వు ఊరికే ఉండవు, అన్ని ఇట్లే చేస్తుంటావు. మీరు రావాల్సిందే, మీరు వస్తే కానీ నేను పోను. అమ్మా తల్లి నువ్వు వద్దు, నీ డిస్కౌంట్ గొడవ వద్దు, ఇది ఫ్రీగా తీసుకొని బయలుదేరు. ఈ 10 రూపాయలు నీ జీతంలో కట్టు. అమ్ము డిస్కౌంట్ అంటూ 10 రూపాయలు బొక్క పెట్టేసింది డిస్కౌంట్ పిల్ల. ఏం జరిగిందంటే పాల ప్యాకెట్ లో డిస్కౌంట్ అడిగితే తన జీతంలో కట్ చేసి మరీ ఇచ్చేస్తుందండి. సరే మరి రంగమంత పెద్ద హృదయం నీకు నాకు రాదులే సువి. అక్క ఒక టెంకాయ ఇవ్వా. ఇదిగో అమ్మా. అక్క ఏం కావాలక్క? టెంకాయ, ఆకులు, ఉదికడ్డీలు, కుంకుమ, పసుపు, బెల్లము, ఒక్కలు. ఈ అక్క నిదానం అక్క, అన్ని కట్టేయాలి కదా, నిదానంగా చెప్పు కట్టిస్తా. ఇంకా కేజీ బెల్లం ఈ అక్క. బెల్లం లేవక్క. బెల్లం తెచ్చినా కదా రంగమ్మ, చూడలేదా? పండగ పూట బెల్లం లేకోకుండా ఎలా ఉంటుంది? అవునా గారు, ఇప్పుడేం పండగ ఉందమ్మా? అది కూడా తెలియదు రంగమ్మ. రేపు అయోధ్యలో రాములవారి మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఉంది. రేపు మన భారతదేశం అంతటా పండగలా జరుపుకుంటారు ఈ పూజ. అందుకే ఇలా అందరు కొనుక్కొని పోతున్నారు రంగమ్మ. ఇదిగోవే అయోధ్య రాములవారి అక్షంతలు. అబ్బా గుడి ఎంత బాగుంది అమ్మగారు, వెళ్ళొద్దామా అమ్మగారు? ఇదేం పక్కనున్న అనంతపురం కాదే, అయోధ్య. ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కాదు కానీ మళ్ళీ అందరం కలిసి వెళ్దాంలే. అయితే రేపు నాకు సెలవు కాలం గారు, నేను ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. సరేలేవే. జై శ్రీరామ్. మొన్న టీవీలో వచ్చిన సినిమా బాగుంది కదా, చూసారా? సాయంత్రం స్నాక్స్ టైం అయింది కదా, నేను ఇంటికి వెళ్ళి స్నాక్స్ తినొస్తా. అవునే, నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా ఇంటికి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళాలని రంగమత్త కొట్టుంది కదా. కొట్టుంది, సరే స్నాక్స్ డబ్బులు పెట్టుకుంటావా ఏంది? స్నాక్స్ తినాలంటే డబ్బులే ఉండాలా ఏంటి? పదండి మన సత్తా ఏంటో చూపిద్దాం. అందరు అలర్ట్ గా ఉండండి, జాగ్రత్త. అక్క బాగున్నావా? బాగున్నావులే, అందంగా ఉన్నావు ఈ చీర. అందంగా ఉన్నానా? థ్యాంక్ యూ. చెప్పండి ఏం కావాలి మీకు? అక్క ఫ్రిడ్జ్ పైన ఉందే, దానిపైన అది ఏదబ్బా? ఇదేనమ్మా? కాదక్క, అదో అది ఇంకేదబ్బా? ఇదే అమ్మా? ఒకటి అక్క. ఒక్కటే? ఖాతాలో రాసుకో. ఖాతా రాసుకోనికి ఇంతమంది వచ్చినారా? అది ఒక్కటి. ఇలా కొట్టేసినవి తింటుంటే టేస్ట్ భలే ఉంటాయి కదే. బా నాలుక వీకెత్తాంది, ఏం తిందాం? కావాలా? సర్లే. అయ్యో భోజనం టైం అయింది, ఈయన వస్తారు, త్వరగా వంట చేయాలి. అరే ఆవాలు అయిపోయాయే, ఇప్పుడు ఎలా? పక్కనే కదా అంగడి, సిమ్లో పెట్టి వెళ్ళిపోదాంలే. అక్క ఆవాల ప్యాకెట్ ఇవ్వరా? అక్క అర్జెంట్కి ఇవ్వక్క, వెళ్ళాలి నేను. ఈ రంగమ్మకి ఎక్కువైంది, ఇన్న రాని చెప్తా. ఇదిగో అమ్మ. అరే పల్లీలు కూడా లేవే, ఇప్పుడు ఎట్లబ్బా? అరే ఏమెండ ఉందమ్మా. ఇంతకీ ఇప్పుడు వంట చేసిందో లేదో రేపటి వీడియోలో చూడండి. ఇదిగో అమ్మ. అరే పల్లీలు కూడా లేవే, ఇప్పుడు ఎట్లబ్బా? అరే ఏమెండ ఉందబ్బా. అక్క పల్లీలు ఇవ్వక్క. ఇందాక ఆవాలు అడిగావు, ఇప్పుడు మళ్ళీ పల్లీలు అడిగావు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నువ్వు తినడంలో బిజీ ఉంటే నేను ఇచ్చాను లేవే. అబ్బా అవునా అమ్మగారు, మీరు ఎంత మంచివారు అమ్మగారు. ఏడ్చావులే. ఇదిగో అక్క. అయ్యో పోపు ఉందో మాడిపోయిందో, వెంటనే వెళ్ళి పల్లీలు వేయాలి. అరే పులిహోర పొట్లం కూడా లేదే. ఏం కావాలక్క, మళ్ళీ వచ్చిండావు? పులిహోర ప్యాకెట్ ఇవ్వమ్మా. పులిహోరనా? ఎక్కడుందబ్బా? అబ్బా తొందరగా ఇవ్వమ్మా, అక్కడ నా పోపు మాడిపోతుంది. ఉండమ్మా ఇస్తున్నా కదా. ఎన్ని కావాలా? 2 ఇవ్వమ్మా తల్లి. బట్ రంగమ్మ, ఇంతకు అమ్మాయి ఈరోజు వంట చేస్తుందంటావా? కొందరు అంతే అమ్మగారు, పొయ్యి మీద తిరుగుతా ఉంటారు. సర్లేవే, మనకు లెక్క రావాలంతే. ఆంటీ కేజీ పల్లీలు ఇచ్చుకొని రాసుకోండి. సరేరా, ఇదిగోమ్మా. ఆంటీ 2 కురుకురేలు 2 పెన్నులు ఇచ్చి రాసుకోండి.
ఇదిగోరా. ఆ, ఊరికే ఏదైనా తీసుకోవచ్చా? లాస్ట్ లో రాసుకోమంటే సరిపోతుందా? ఇదేదో బాగుంది, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆంటీ 2 లాలీపాప్లు 2 బిస్కెట్లు ఇవ్వండి. తీసుకో. రాసుకోండి. ఆ, వసే రంగమ్మ డబ్బులు ఇచ్చాడా వాడు? లేదమ్మ గారు, రాసుకోమన్నాడు. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు కన్నే వాడు. డబ్బులు ఇప్పించుకో. రే ఆగురా. డబ్బులీరా. రాసుకో. ఏం రాసుకోవాలరా? ఏం రాసుకోవాలా? వాడు చెప్తే రాసుకుందాం, ఆ అక్క చెప్తే రాసుకుందాం. నేను చెప్తే ఎందుకు రాసుకోవట్లేదు? వాళ్ళు డైలీ కస్టమర్స్ నాన్న. నేను డైలీ వస్తా, రాసుకో. ఎక్కడ మీ ఇల్లు? రంగమ్మ మా అత్త. ఆ? రంగమ్మ మీ ఎత్తనా? ఏంది రంగమ్మ మీ పిల్లోడేనా? మరి కాదంటున్నావు? నేను మీ అత్తనేందిరా? నువ్వు మా అత్తవే, రాసుకో. రే రే రే. రంగమ్మ నీ జీతంలో 50 రూపాయలు కట్టు. నేనే అనుకుంటే నాకన్నా ముదురున్నాడు వీడు. ఆ, అమ్మగారు అమ్మగారు, ఎవరో పెద్ద పార్టీ వచ్చేసారు అమ్మగారు. అవునే, ఈ గేర్లో ఎప్పుడు చూడలేదు, చూడుకో. అలాగే అమ్మగారు. అమ్మా ఇక్కడ సనత్ నగర్ ఎక్కడ? అడ్రస్ పార్టీయా? ఉండి నీ పని చెప్తాం. ఏమో ఇన్పల్లి అన్న పోతారిట్రా. ఓ మై గాడ్. ఓకే అమ్మా ఇక్కడ సనత్ నగర్ ఎక్కడ? ఓ సనత్ నగరా? అయితే నాకేంటి? పెద్ద జిడ్డులా ఉందే, ఏం చేయాలో చెప్పమ్మా. నా అంగట్లో ఏదైనా తీసుకొని నీకు అప్పుడు అడ్రస్ చెప్తా. సరే ఇవ్వమ్మా. ఇద్దా నా కూల్ డ్రింక్. అన్నా చల్లగా ఉందా? అన్నా ఇంకెందని వాడి ఇంటికి పోతే చల్లగా ఉండాలంటే సింతాల సబ్బుతో స్నానం చేయాలన్నా. ఒకటి ఇచ్చినా కానీమ్మా. ఇదిగో అన్నా. అన్నా ఇంతకు సనత్ నగర్ లో నీకేం పని ఉంది? వైఫ్ ది శ్రీమంతం, అందుకే వెళ్తున్నా. అవునా సారు? అయితే జీడిపప్పు కేజీ కిస్మిస్ కేజీ వేసి ఇద్దినా, పిల్లడు బాగా గుమ్మడి పండ్ల పుడతాడు. కానీ అమ్మా ఈ రిచ్ మన్ బిల్ ఎంత అయింటుందో గెస్ట్ చేయండి. సారు ఈ పల్లి చిక్కి తీసుకోండి సారు, కడుపుతున్నలకు మంచిది. పెట్టేయమ్మా. అన్నా ఫ్రెష్ గా వచ్చిన ఈ పాలకోళ్ళు తీసుకోండి అన్నా. అన్నా ఈ మిక్చర్ తీసుకోపో, ఈ స్వీట్లు ఉన్నప్పుడు ఈ మిక్చర్ ఉండొద్దు అన్నా. ఇది తీసుకోండి. ఇది పుట్టబోయే పిల్లలకి చాక్లెట్ ఇష్టం ఉంటాయి కదన్నా, తీసుకొని ఉంటాయి. ఇంకా ఆమెకు 5 నెలలే అమ్మా. ఇంకో 4 నెలల తర్వాత పిల్లడు బయటకు వచ్చినప్పుడు అడగడు, ఉన్నీలన్నా తీసుకోపో. కానీమ్మా. 300, 400. ఎంతైందమ్మా? మీరు తాగే స్ప్రైట్ తో కలుపుకొని మొత్తం 3000 అయిందన్నా. ఏంటి 3000? అడ్రస్ చెప్పడానికి 3000? సారు 5 స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నంతనే లేదు సారు. అమ్మ బానే చేస్తుంది రంగమ్మ బిజినెస్. పటన్నా మీ సరుకులు. జరగాల్సిందేలే. సారు కొత్తగా బియ్యం వచ్చినాయి, ఓ 2 ప్యాకెట్లు వేసుకోండి సారు. ఇక చాలు. 1 2 3. ఇప్పుడన్నా అడ్రస్ చెప్పమ్మా. చెప్తానన్నా, చెప్తాను కదా అన్నా. ఇట్లా స్ట్రైట్ గా పో, పోయినా క్యూటన్ తీసుకో, మళ్ళీ అట్లా స్ట్రైట్ గా రా, వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి. ఎందుకమ్మా? ఎందుకంటే ఇదే సనత్ నగర్. అక్క, అనాథ పిల్లల కోసం చందా కలెక్ట్ చేస్తున్నాం, మీ వంతు సహాయం చేస్తారా? నా వంతు సహాయమా? అబ్బా షాప్ లో ఓనరమ్మ లేదే, ఇప్పుడు ఏమబ్బా చేసేది? ఆంటీ ఏదో ఒక సాయం చేయండి ఆంటీ. ఏదో ఒకటా? సరే హుండీ పట్టు. అయ్యో ఆంటీ ఇది వద్దు, డబ్బులు కావాలి. ఏంటి అనాథ పిల్లలకి సహాయం చేయమన్నారు? పిల్లలు ఏమైనా డబ్బులు తింటారా? తేండి హుండీ. అమ్మా అక్క ఆంటీకి మెంటల్ ఏమో. అవునక్క, ఏదో ఒకటి ఇచ్చింది కదా, పద. అవును పదండి పదండి. చెల్లమ్మ ఓకే గోధుమ పిండి ఇవ్వు. ఎంతది కావాలన్నా? అబ్బబ్బబ్బబ్బా చెల్లమ్మ, సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావు చెల్లమ్మ. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. ఎంత కావాలన్నా? కేజీ ఇవ్వమ్మా. సరే అన్న. కేజీ అయినట్టుంది. చెల్లమ్మ నువ్వు పిండి అలా వేస్తుంటే సాక్షాత్ లక్ష్మీదేవి డబ్బులు ఇలా కురిపిస్తున్నట్టుంది చెల్లమ్మ. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. ఇదంతా కాదు చెల్లమ్మ, నిన్ను చూస్తుంటే పొద్దున్నే లేసి నీ ఫోటోకి పూజ చేయాలని చెల్లమ్మ. ఇదిగా ఇది పట్టనయ్యా, పట్టు. ఇది ప్యాక్ చేసేసి తీసుకుపోండి. ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్. ఎంత వేసావు రంగమ్మ? కేజీ అమ్మగారు. ఏందబ్బా చూసే కట్లా కనపడట్లేదే. కేజీనేనా ఉండేది? ఏది ఒకసారి తూకమే. అలాగే అమ్మగారు. ఇదేందబ్బా కేజీ ముక్కలైంది? చెల్లమ్మ లక్ష్మీదేవి అంటే పొంగిపోయావు కదా, అప్పుడే రొంత అంటే వేసేసావులే. మనం జంప్ అవ్వడం బెటర్ రోయ్. అనయ్య 20 రూపాయల? ఇంకెక్కడ అన్నయ్య, ఎప్పుడో వెళ్తాడు. జీతంలో 50 రూపాయలు కట్టు. అమ్మగారు పిసినారు. చెల్లమ్మ లక్ష్మీదేవి అంటూ 50 రూపాయలు లాస్ చేశాడు. రాని ఇంకోసారి చెప్తా.